వరకట్న వేధింపులకు గురైన కుసుమ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి పేర్కొన్నారు. వరకట్న వేధింపులకు గురై కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న కుసుమ కుటుంబ సభ్యులను కడలి ఈశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 నెలల గర్భవతి కుసుమను భర్త, అతని కుటుంబ సభ్యులు వేధింపుల కారణంగానే గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్న ప్రయత్నం చేసుకోవడం జరిగిందని తెలిపారు. విజయనగరానికి చెందిన సోమేశ్వరరావు గౌరీ కుమార్తె కుసుమకు ద్రాక్షారామం చెందిన సంతోష్తో 2025లో వివాహం జరిగింది. సంతోష్తో పాటు వారి కుటుంబ సభ్యులు తరచూ కుసుమను వేధించడంతో 3 నెలల గర్భవతి గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా వేధింపులు చేశారని ఆమె తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే కాకినాడ జీజీహెచ్ కు వచ్చి కుసుమను పరామర్శించి తల్లిదండ్రులను ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ దిశ కమిటీ డైరెక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. అది రామచంద్రపురం నుంచి వచ్చిందని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఏంటి అనేటప్పటికి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మాయి విజయనగరం వాస్తవులు వాళ్ళు ఇక్కడ రామచంద్రపురం వాస్తవులు అబ్బాయికి ఇచ్చారనమాట. ఆ అబ్బాయి ఏమో మెకానిక్ అంట, దాక్షారాము అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి మెకానిక్ అంట. మెకానిక్ అయితే వాళ్ళకి 6 months అయింది మ్యారేజ్ అయింది. 6 months అయితే వాళ్ళకి గొడవలు అవుతూ ఉన్నాయంట. కట్నాలు తక్కువ తెచ్చారని, ఏం తేలేదని ఇలా గొడవలు పడుతున్నారంట. పడుతూ ఈ అమ్మాయి ఒక ఏ రోజున అయింది, 11వ తారీఖుని గడ్డి మందు తాగేసింది అని చెప్పేసి అవన్నీ వీళ్ళు చెప్తున్నారు. కొట్టడం జరిగింది అన్నీ చెప్తున్నారు. కానీ అమ్మాయి పొజిషన్ ఎలా ఉందంటే ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది. ఏంటంటే కిడ్నీ పాడైంది. తర్వాత అమ్మాయి మళ్ళీ 3వ నెల ప్రెగ్నెంట్ కింద ఉంది. ఆ ప్రెగ్నెంట్ కింద ఉండడం కూడా అది కూడా స్పాయిల్ అయిపోయింది. లోపల ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని అంటున్నారు. లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నారు. డాక్టర్తో మాట్లాడాను నేను. మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈ 4 days నుంచి కూడా ఎక్కడ డాక్టర్లు అసలు చేయకుండా అమ్మాయికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ గంట తర్వాత అనేటప్పటికి వెంటిలేషన్ మీదకి వెళ్తుందని అంటున్నారు. మరి ఎలా ఉంటుందో అయితే మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ వీళ్ళందరూ అంటమైతే వాళ్ళే చేశారు. అమ్మాయి అంతటా అమ్మాయి తాగలేదు, వాళ్ళే బలవంతంగా పట్టించారు. అంతకుముందు 2 రోజుల ముందు నుంచి ఆ అమ్మాయి కడుపులో గుద్దేసి, వాళ్ళ అత్తగారు, ఆడపడుచు వాళ్ళందరూ కూడా కడుపులో గుద్దేసి ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెట్టారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ అమ్మాయి అయితే చాలా క్రిటికల్గా ఉంది. అమ్మాయి పొజిషన్కి ఇప్పుడు అమ్మాయి నేను తీసుకొచ్చాను లోపలికి వెళ్ళి. ఆ అమ్మాయి అయితే బాగుండలేదు పరిస్థితి. ఏమి అన్నీ ఒక్కొక్కటి పాడవుతున్నాయి. ఇప్పుడు లంగ్స్ కూడా ఆవిడకి బాగాలేదు, లంగ్స్ కూడా చేసిందని చెప్తున్నారు. ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ డాక్టర్ కూడా చెప్పలేదు. ఆ అమ్మాయి అయితే వెంటిలేటర్ పడేసిన తర్వాత మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి పాప మందు తాగేసింది రండి అని అన్నారు. కానీ ఎక్కడికి ఏంటనేది కూడా మా అక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మళ్ళీ అక్కడ మేము కనుక్కొని ఎక్కడ జాయిన్ చేశారని తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఆ రోజు మేము వాళ్ళు ఒక్క దెబ్బ కొట్టలేదండి, ఒక్క మాట కూడా మేము అడగలేదండి, ఏమీ చేయలేదు. ఆ రోజు రాత్రి వెళ్ళిపోయారండి. మొత్తం తల్లి కొడుకులు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు పాపది డాక్టర్ గారు ఫైల్ ఇచ్చారండి. ఫైల్ ఇచ్చి ఆ బాబుని ఎక్కడికో పంపారండి. ఆ ఫైల్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మేడం గారి దగ్గరికి వచ్చి మేడం గారు డాక్టర్ గారు ఏం చెప్పారో మాకు తెలియదండి. వెంటనే వాళ్ళ అమ్మగారిని తీసుకొని గబగబా తీసుకొని బయటకు వచ్చి బండి మీద వెళ్ళిపోయారండి. తల్లి ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ మరుసటి రోజు మేము కంప్లైంట్ ఏటైందని చెప్పి ఆ మరుసటి రోజు మేము సీఏ గారికి పొద్దున్న దిశ స్టేషన్కి వెళ్ళామండి కంప్లైంట్ ఇద్దామని. వెళ్తే వాళ్ళు అన్నారు, అమ్మ మేము ఇక్కడ తీసుకోము, ఇది ఆ కంప్లైంట్ కాదు, మీకు సీఏ గారి నెంబర్ ఇస్తాము, ఎస్ఐ గారి నెంబర్ ఇస్తాము, మీరు మాట్లాడండి అని అన్నారండి. అప్పుడు ఎస్ఐ గారితో మేము మాట్లాడడం జరిగిందండి. జరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ ఆల్రెడీ మా దాకా ద్రాక్షారామంకి కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పారండి. చెప్పిన తర్వాత సరే వాళ్ళు మేము నమ్మకంతో మేము ఊరుకున్నామండి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ మేము ద్రాక్షారామం సీఏ గారిని కలవడం జరిగిందండి. మా కష్టమంతా అడగడం కూడా ఆయన వినడం జరిగిందండి. కానీ ఆ సమయంలో ఆ అబ్బాయిని తీసుకొచ్చాము, మా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిపోయింది, మీకు ఎటువంటి ప్రాబ్లం జరగదు అని చెప్పారండి. చెప్పిన తర్వాత కూడా మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని చూపించండి అని మేము అడిగామండి. తెచ్చామమ్మా, ఉన్నారు, పర్వాలేదు, మేము ఇక్కడే తెచ్చి కూర్చోబెట్టామన్నారు. కానీ మాకు చూపించలేదు. కానీ మేము ఎస్ఐ గారు మా మాటలు నమ్మి మాకు న్యాయం చేస్తారని నమ్మి కేవలం మేము వచ్చేసామండి. అబ్బాయిని చూపించుకొని మేమేం అడగలేదండి, వచ్చేసాం. వచ్చిన తర్వాత మాకు పిల్లలతో కష్టం ఇక్కడ మేము పడ్డాం. కానీ ఏనాడు వాళ్ళకి ఫోన్ చేయలేదు. ఒక 2 సార్లు కానిస్టేబుల్ గారు రావడం జరిగింది. మాకు వ్యతిరేకంగా కొంచెం మాట్లాడడం కూడా జరిగిందండి. ఇప్పుడు కూడా కానిస్టేబుల్ గారు వచ్చారండి. వచ్చి చేతి మీద ఇలాగ మేము 6 దెబ్బలు చూడలేదు మేడం,
ఇలాగా 2 రోజుల తర్వాత మేము చూసామని ఫోన్ చేసి చెప్పామండి. చెప్తే సరే నేను అడుగుతానని చెప్పారండి. ఆ అబ్బాయి చెప్పాడంటండి, మందు తాగిన తర్వాత ఆ అమ్మాయి స్పృహత పడిపోయింది, చేతుల మీద కొట్టేవు అని చెప్పారండి. చేతుల మీద కొడితే మాకు న్యాయం జరగాలి. పాప కండిషన్ అయితే ఒక చుక్క నీరు వేయడానికి లేదండి. ఉంది నాకు నా బిడ్డ కావాలి, మీరు ఏ న్యాయం చేస్తారు, ఆడికి ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ బాబు సార్ బాబు నాకు న్యాయం చేయండి. నాకు ఒక బిడ్డే బాబు, నాకు ఎవరు లేరు. నా బిడ్డ ఒక్క బిడ్డ బాబు, మీరు నాకు న్యాయం చేయండి. నాకు ఎవరు లేరు బాబు. నాకు మేడం గారు పిలవగానే వచ్చారు. నా బిడ్డ మేడం గారు మీరు వచ్చినంత ధైర్యం అయింది బాబు. నా బాధ ఆలకించండి బాబు, నా బిడ్డ బాధ మీరు ఆలకించండి. మాకు మేడం గారు వచ్చారు, చూసి అన్ని ఆలకించారు బాబు. నా పరిస్థితి, మా బిడ్డ పరిస్థితి బాగాలేదు బాబు. నా కష్టం ఆలకించండి బాబు. ఆడికి ఒక సెక్షన్ అనేది వేయండి బాబు, వేయండి బాబు. ఈ ఆడపిల్ల తాడుకు నా బిడ్డలాడు ఎవరికి రాదు, నా బిడ్డలాడు మాకు ఎవరికి రాదు.